కంటిన్యూగా జరుగుతుంది. చూడండి, నీలో ఇది రావాలి, ఈ క్రమము రావాలి. దేవుడు కోరుకుంటున్నాడు. అనుకుంటావు, దేవుడు అనుకుంటాడు కొన్నిసార్లు, ఏమిటి ఇది? ఒకసారి కనపడతారు, కొన్నిసార్లు కనపడరే. ఒక వర్షం వస్తే కనపడరే, నిద్ర ఎక్కువైతే కనపడరే. రావాలనుకుంటే వస్తారు, రాకూడదంటే రారే. అలా ఉండకూడదు. ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్నాడు నీతో. ఒక క్రమము, మంచి క్రమం ఏర్పాటు చేసుకోండి. వచ్చి మోకాల ప్రార్థన. 4కి రండి, ఏం కాదు, 4కే తెరుస్తాం. వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోండి. నీ జీవితాన్ని లోకముతో రాజీ పడకుండా చేసేది మోకాళ్ళ ప్రార్థనే. నీ ప్రవర్తనను దేవుని చిత్తములో, దేవుని అధికారం కింద ఉంచేది మోకాళ్ళ ప్రార్థనే. నువ్వు ప్రతి దినము సమయము వ్యర్థము చేయకుండా దైవ భయము కలిగి జీవించేలా చేసేది మోకాళ్ళ ప్రార్థనే. చూడండి, లోకముతో రాజీ పడవు, పాపముతో రాజీ పడవు, ముచ్చట్లతో పడిపోవు, ముచ్చట్లతో రాజీ పడవు, వ్యర్థమైన చూసే విషయంలో రాజీ పడవు. ఎందుకంటే మోకాళ్ళ ప్రార్థన నీలో ఉంది. ఆ మోకాళ్ళ ప్రార్థన ఆ శక్తినిస్తుంది. ఆ మోకాళ్ళ ప్రార్థన ఆ బలాన్ని ఇస్తుంది. ఆ మోకాళ్ళ ప్రార్థన, దేనికి కూడా నేను లొంగను, దేవునికి మాత్రమే లొంగుతాను. నా శరీరానికి లొంగను, నా ఇష్టాలకు లొంగను, లోకానికి లొంగను, లోక ఆశలకు లొంగను. దేవునికి మాత్రమే లొంగుతా, దేవునికి మాత్రమే నేను లోబడతా అనే సమర్పణ అనే భారము నీ హృదయములో కలగజేసేది మోకాళ్ళ ప్రార్థనే. మోకరించిన వెంటనే నీ ప్రక్కనే ఒకరు మోకరిస్తారు వచ్చి. ఎవరు? సాతానుడు. చాలే, ఇంకా చాలే, ఇంకా చాలే, మోకాలు నయవా, నొప్పి కాలేదా, నొప్పి రాలేదా అని నీ చెవులు ఊదుతాడు వచ్చి. సాతానా పో అని గద్దించు. ప్రభువు గద్దించాడు, నీవు కూడా గద్దించాలి, జయిస్తావు. కాబట్టి దయచేసి మనం ఇదనం ఒక మంచి మాట నేర్చుకున్నాం. ఏమిటంటే వినాలి, ప్రవర్తించాలి. నువ్వు వింటున్నావు కానీ ప్రవర్తించడం లేదు. అది చాలా ముఖ్యమైనది. ప్రార్థన గురించి మనం నేర్చుకుంటున్నాం, ప్రభువు నేర్పించిన ప్రార్థనలు నేర్చుకుంటున్నాం, కానీ పాటించడం లేదు. నాకు అది కావాలి, ఇది కావాలి అంటున్నావు. ఎట్లా వస్తాయి చెప్పు? నీకు దేవుడు ఒక దారి చూపించాడు, ఈ దారిలో వెళ్ళండి మీకు దొరుకుతాయంటే నేను ఆ దారిలో వెళ్ళను, నాకు కావాలంటున్నావు. ఎలా వస్తుంది? వస్తుందా? మళ్ళీ దారిలో వెళ్ళాలి. ఒక స్థలం ఏర్పాటు చేసుకో. దేవుడు చెప్తున్నాడు. లేదు నేను ఇంకా మాడి కట్టుకుంటా కానీ దేవుని మాత్రం స్థలం ఇవ్వను అంటాం కదా. బెడ్రూమ్ కట్టుకుంటాను కానీ దేవుని స్థలం ఇవ్వను. చూడండి, దేవుడికి స్థలం ఇవ్వండి. దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నువ్వు ఊహించని దానికంటే అత్యధికమైన మేలు చేస్తాడు. ఆశ్చర్యపోతావు ఆయన చేసే కార్యాలు నీ జీవితంలో. అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. చూడండి, అబ్రహాం ఎక్కడ అంటే అక్కడ బలిపీఠం కట్టేవాడు. దేవుడు ఎక్కడ మాట్లాడితే అక్కడ బలిపీఠం కట్టేవాడు అబ్రహాం. చూడండి, ఎందుకంటే అంత శ్రద్ధ ఉంది దేవుని పైన. తన జీవితంలో కూడా ఊహించలేదు అలాంటి అద్భుతాలు దేవుడు చేశాడు అబ్రహాము జీవితంలో. దేనికి అంటే అంతగా దేవుని పైన శ్రద్ధ చూపించాడు. ఎక్కడికి పోయినా సరే దేవుడు ఇక్కడ మాట్లాడా వెంటనే ఇక్కడ బలిపీఠం కట్టుతాడు. చూడండి, అంత శ్రద్ధ దేవుని పైన చూపించాడు. నీవు కూడా ఇదనం మోకరించి ఒక నిర్ణయం తీసుకోండి. అవును ప్రభువా, నన్ను క్షమించండి, ఇక నుంచి ఏది వింటున్నానో అది ఖచ్చితంగా పాటిస్తున్నాను. అవును తను నేను పాటించలేదయ్యా, దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేసుకుని నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి. నేను వింటున్నాను, అవును మీరు చెప్పింది కరెక్టే. హేజ్కేలు ప్రవక్తతో హేజ్కేలు గ్రంథం 33:31 నా జనులు రాతగిన విధంగా వస్తారు, నా జనులు కూర్చుంటారు, నా జనులు వింటారు కానీ ప్రవర్తించరు. చూడండి, ఇక నుంచి ప్రవర్తిస్తాను ప్రభువా అని నోరు తెరచి ప్రార్థన చేసుకోవాలి. అందరూ ప్రార్థన చేసుకోండి.